ఏదైనా కథకి మనం కనెక్ట్ అవ్వాలంటే ఒక ఎగ్జైట్మెంట్ క్రియేట్ అవ్వాలి, లేకపోతే ఒక రిలవెంట్ పాయింట్ ఏదైనా తగలాలి. తగిలితే ఆ కథకి మనం కనెక్ట్ అవుతాం. ఇందులో ఒక కిల్లర్ ఉంది, ఆ కిల్లర్ ఒక అతన్ని చంపేస్తుంది. ఈ మధ్య చాలా న్యూస్కి అది రిలవెన్స్గా అనిపిస్తుంది. సో ఎందుకు థ్యాంక్ యూ చెప్తున్నారు అని తెలుసుకోవాలంటే టీం ఇప్పుడు మనతో ఉన్నారు. ధనుష్, నీకు మామూలు లవ్ స్టోరీస్ నచ్చవా? నీకు దగ్గర రావట్లేదా? తంత్రాలు అంతే ఇబ్బందులు పడ్డావు, ఇక్కడేమో కిల్లర్తో అంటున్నారు. ఫస్ట్ నేను చూసుకుంటే ఎందుకో నా టైం బాగుండే అనుకుంటున్నాను నేను. ఆర్టిస్ట్గా టైం బాగుంది కానీ స్క్రీన్ మీద టైం బాగోలేదు. స్క్రీన్ మీద క్యారెక్టర్కి టైం బాగోట్లేదేమో. సో తంత్ర ఫిల్మ్ చూసుకుంటే అది ఒక కంప్లీట్ డిఫరెంట్ జానరా. కానీ అమ్మాయితో ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చింది. సో ఇక్కడ కూడా అమ్మాయి చంపేస్తుంది నాకు టీజర్లో చూసినంత వరకు. ఇప్పుడు న్యూస్లో చూస్తున్నాం కదా, సో ఇప్పుడు అరిటాక్ పొజిషను అబ్బాయిలు జరిగింది. సో కాబట్టి సో న్యూస్గా చాలా రెలవెంట్గా ఉంది ఆ క్లిప్ వరకు. అవునవును కదా, అంటే మీరు చెప్పినట్టు అరిటాకు అది ఆ కాన్సెప్ట్ అది సపరేట్ ఇష్యూ. అది వాళ్ళు సమాజం ఇది ఒక డిఫరెంట్. ఆ ఇష్యూస్కి ఈ సినిమా పాయింట్కి సంబంధం లేదు. సంబంధం లేదులే, కానీ మాకు టీజర్ చూసిన తర్వాత మీరు కథ ఏం చెప్పబోతున్నారు మాకు August 1st తెలిసింది. ఒక అమ్మాయి ఒక అతన్ని బెడ్ మీద పడుకోబెట్టి అలా చంపేస్తుందంటే మాకు న్యూస్ ఛానల్స్లో చాలా క్లిప్స్ గుర్తొచ్చేసి. సో అంటే డైలాగ్ కూడా ఉంది కదా, ఆ అమ్మాయి కిల్లర్ రా అని. సో అలాంటి కిల్లర్స్ లేడీస్ని చూసి చూసి న్యూస్లో విని 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 సో మాకు అలా అనిపించడంలో తప్పులేదు. మీ కథ ఏదైనా ఇవ్వండి. రేఖ అంతేనా? అంతేనా? సో ఏంటి ఎంత ఇంపార్టెన్స్ నీ క్యారెక్టర్ ఈ కథకి? సో నా క్యారెక్టర్ నిజంగా చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ అన్నది. సో జాను నా పేరు దీంట్లో. సో అంటే మీకు ఎలా కనిపిస్తుంది? మీకు చూడగానే అది క్లియర్గా అనిపిస్తుంది? చూడగానే ఒక టిపికల్ లవ్ స్టోరీలో ఉంది. ఆ టిపికల్ లవ్ స్టోరీలో పాపం ఎప్పటిలాగే మనోడు అమాయకంగా ఇరుక్కుపోయినా అరిటాకులాగా నలిగిపోయాను. సో ఏంటి ఏం కొత్త ఎక్స్పీరియన్స్ అంటే మాకు టైటిల్ చూడగానే కన్ఫ్యూజ్ వచ్చింది సార్. డియర్ మేఘా, లేకపోతే డియర్ ఉమా, థ్యాంక్ యూ డియర్ నాగ చైతన్య గారిది ఒక థ్యాంక్ యూ ఉంది. అసలు ఈ టైటిల్లోనే మాకు చాలా కన్ఫ్యూజన్స్ క్రియేట్ అయినాయి. ఎందుకని ఈ థ్యాంక్ యూ డియర్ అయ్యా? మంచి క్వాంటిటీ సార్. తెలుగు సినిమా చేస్తూ తెలుగు సినిమా పేరు ఎందుకు పెట్టలేదు అని అడగచ్చు మీరు. అన్న ఇండైరెక్ట్గా అడిగేస్తున్నాను మీరు. తమిళనాడులో రూల్ ఉంది, తమిళ లాంగ్వేజ్ సినిమాకి ఖచ్చితంగా తమిళ లాంగ్వేజ్ పేరు పెట్టాలని. ఇక్కడ కూడా అది ఉంది అనుకుంటా, ఉంది పెట్టే జీవో చేస్తారు, జరుగుతున్నది. మీ ఇద్దరం ఫస్ట్ యాజ్ అ ప్రొడ్యూసర్ గారు నేను డిస్కస్ చేసిన కూడా ఫస్ట్ వేరే టైటిల్ అనుకున్నాం. తెలుగు సినిమా చేస్తున్నాము, తెలుగు అమ్మాయిలు లేరు ఇక్కడ, హీరోయిన్ కూడా తక్కువ ఉన్నారు తెలుగు అమ్మాయిలు, తెలుగు టైటిల్ ఒకటి అనుకున్నాం. సో అది పెట్టాకన్నా ఫస్ట్ అదే అనుకున్నాం. అది ఆ టైటిల్ చెప్పనది అనుకున్నాము. మళ్ళీ ఇప్పుడు ఏమైంది, పాన్ ఇండియా అయిపోయింది, ఓటీటీ ప్లాట్ఫామ్స్, అది రకరకాల అన్ని లాంగ్వేజ్ కనెక్ట్ అయ్యే విధంగా ఉండాలని చెప్పి ఉద్దేశంతోనే ఇంగ్లీష్ టైటిల్ పెట్టాను అంతే. కేవలం బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఇంగ్లీష్ టైటిల్ పెట్టాను. ఎందుకు సార్ తెలుగులో తెలుగు టైటిల్ పెడితే క్యారెక్టర్స్ కూడా టైటిల్ మార్చుకోవచ్చు కదా? లేదు, అటు అది కాకుండా సినిమాలో క్యారెక్టర్స్ కూడా ప్రతి క్యారెక్టర్ ఇంకో క్యారెక్టర్కి థ్యాంక్ యూ చెప్తుంది అనమాట. ఇప్పుడు మన సినిమాలన్నీ తెలుగులో రిలీజ్ అయిన టైటిల్స్, రవితేజ గారి సినిమాలన్నీ కిలాడి ఉంటాయి. ఆ కిలాడి ఈ కిలాడి అని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మార్చేసుకుంటారు. కత్రంక కిలాడి అని మారుస్తారు వాళ్ళు. ఏంటది సాఫ్ట్వేర్ కిలాడి అని మనకు కూడా టైటిల్ చేస్తా సాఫ్ట్వేర్ కిలాడి. సో వాళ్ళ ఇష్టం, వాళ్ళు మారుస్తారు వాళ్ళు. అవును. సో కామన్ గా రిలేటెడ్ ఉంది, కామన్ గా ఉండే టైటిల్ ఉండాలని చెప్పేసి క్యారెక్టర్ కి ఇంకో క్యారెక్టర్ థ్యాంక్ఫుల్ గా ఉంటుంది. ఎవ్రీ అంటే ఒక 2-3 పేర్స్ ఉన్నాయి సినిమా. మర్డర్లు చేస్తూ థ్యాంక్ఫుల్ గా ఉండమని చెప్తున్నారు. మర్డర్స్ ఒకటే కాదు, వేరే కూడా ఉన్నాయి. మళ్ళీ మర్డర్ అనేది ఒక చిన్న కాన్సెప్ట్ దీంట్లో అంతే. రిమైనింగ్ అరెస్ట్ విజువల్ అదే కదా సార్, ఒక అమ్మాయి బెడ్ మీద ఒకటి పడేసి పొడిచారు. మనం చూస్తున్నది అది ఒకటే కాబట్టి మీకు అలాగే అనిపిస్తుంది. అందులో ఇంకా వేరే కూడా ఉన్నాయి. అంటే మీరు ఓన్లీ టీజర్ ఒక్కటే చూసారు, ఇంకా ట్రైలర్ ఉంది వస్తుంది. ఆ ట్రైలర్ ఓన్లీ టీజర్ వరకు మనం మర్డర్స్ ఒక్కటే రివ్యూ చేసాం. సో ఒక చిన్న పిల్లోడు ఉన్నాడు,
లవ్ స్టోరీ ఉంది, ఇవే ఉంటాయి. ఒక ఫ్యామిలీ ఎమోషన్ ఉంది. సో ఇలాగా అన్ని ట్యాంక్ పైన ఒక పిల్లాడు ఎగురుతున్నాడు, అతనేనా? అంటే ఆ పిల్ల అంటే సబ్జెక్టు ఒక పిల్లోడు చుట్టూ తిరిగే స్టోరీ అనమాట. పిల్లోడు చూసే సినిమాలో మాత్రం లేదు, ఇది పిల్లలు చూసే సినిమా లాగా మాత్రం లేదు. పిల్లలు చూసే సినిమానే పిల్లలు కుటుంబం అంతా చూడొచ్చు, ఎక్కడ మీకు ఎక్స్పోజింగ్ ఉండదు, డబల్ మీనింగ్ డైలాగులు ఉండవు, ఏమి ఉండవు. సెన్సార్ వాళ్ళు కూడా క్లీన్గా ఇచ్చారు. ఒక్క డైలాగ్ దగ్గర మాత్రమే కొన్ని డైలాగ్స్ ఆయన చేత ఏమేమి డైలాగులు చెప్పించారు, ఆయన నవ్వుతున్నాడు. లేదు క్లీన్. ధనుష్ ఏంటి నీ ఎక్స్పీరియన్స్ ఏంటి? చాలా మంచి ఎక్స్పీరియన్స్ దొరికింది సార్ ఈ సినిమాతో. అంటే తంత్ర చేశాక స్టోరీస్ వింటున్నప్పుడు, అంటే చాలా స్టోరీస్ విన్నాను. తంత్ర కొంచెం మంచి పేరు తెచ్చింది కాబట్టి మంచి స్టోరీస్ ఇవన్నీ వింటున్న టైంలో వీళ్ళిద్దరు బాలాజీ గారు ఇంకా శ్రీకాంత్ గారు వచ్చి స్టోరీ చెప్పారనమాట. అంటే మంచి ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ లాగా అనిపించింది. అంటే లైక్ అంటే ఒక సోషల్ మెసేజ్ ఉంటుంది సినిమాలో. ఆ సోషల్ మెసేజ్ కూడా ఐ థింక్ ఎవరు దాన్ని ఇప్పటిదాకా అంటే ఎస్టాబ్లిష్ కూడా చేయలేదు బిగ్ స్క్రీన్ మీద. సో మేబీ నాకు ఒక యాక్టర్గా ఒక మంచి అంటే తంత్రకి చాలా కాంట్రాస్ట్ టైప్ ఆఫ్ క్యారెక్టర్ ఇది. సో అలా మంచిగా హెల్ప్ అవుతుంది అనుకున్నాను. ఇంకా మంచి డైరెక్టర్ దొరికారు నాకు, ఆయనతో వర్క్ చేయడం కూడా చాలా బాగా అనిపించింది. సో వెరీ మంచి ఎక్స్పీరియన్స్ సార్. ఓకే రేఖ, అంటే ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? అంటే ఎవ్రీ సినిమా కూడా ఏదో ఒక ప్రొఫెషనల్గా మనకి ఏదో ఒక యాడ్ ఆన్ అవుతుంది కదా. ఎవ్రీ క్యారెక్టర్ చేసినప్పుడు ఈ క్యారెక్టర్ ఆడియన్స్లోకి వెళ్ళిన తర్వాత నాకు ప్లస్ అవుతుంది, లేకపోతే నా ఇమేజ్కి ఎంతో కొంత యాడ్ ఆన్ అవుతుంది అనుకుంటున్నావు కదా. థ్యాంక్ యూ డియర్ నుంచి వాట్ ఈస్ యువర్ టేక్ అవే పాయింట్స్ అంటే ఏం చెప్తావు, ఏం తీసుకెళ్ళిపోతున్నావు? ఇదనే కాదు, ఈ సినిమానే కాదు, ఏ సినిమా అయినా సరే నేను ఫుల్లీ 100% నా ప్రయత్నం నేను చేస్తాను. అంటే ఇది నా క్యారెక్టర్ ఎలా తీసుకెళ్తే ఆడియన్స్ ఎలా చూస్తున్నారు అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు యాజ్ మనం పని చేసేటప్పుడు ఒక హోప్తో పని చేస్తాం కదా. సో డెఫినెట్లీ నా క్యారెక్టర్ అయితే మంచి ప్లస్ అవుతుందని నమ్మకంతోనే చేశాను నేను. సో స్టోరీ కూడా వినలేదు నేను ఫస్ట్ ఇది. సో డైరెక్టర్ గారు లైక్ కాల్లో చెప్పారన్నమాట. నేను ప్రీవియస్గా వర్క్ చేసినప్పుడు ఆయన తెలుసు నాకు, లైక్ అప్పుడు కూడా డైరెక్టింగ్ చేశారు ఆయన. సో స్టోరీ వినకుండా ప్రాజెక్ట్లోకి వచ్చేసి నా క్యారెక్టరే విన్నాను నేను, మొత్తం స్టోరీ వినలేదు. తర్వాత ఫ్లోలో అప్పుడు తర్వాత తెలిసింది స్టోరీ నాకు. ఆర్టిస్ట్ కొంతమంది నా క్యారెక్టర్ ఎలా ఉంటుంది రకరకాల క్వశ్చన్లు అడుగుతారండి. కొంతమంది ఆర్టిస్ట్ కట్ చెప్పినప్పుడు మగపిల్లలు కానీ ఆడపిల్లకి చెప్పినప్పుడు నా క్యారెక్టర్ ఈక్వల్గా ఉండాలి, అక్కడ డామినేషన్ అట్లా ఏమలేదు. చెప్పమా నా కోసం చేయి నమ్ము అన్నాను, నమ్మకంతో చేసింది అమ్మాయి అంతే. ఓకే డన్. సో ఏంటి ఒక టిపికల్ లవ్ స్టోరీ అంటున్నారు అనుకోవచ్చు బాలాజీ గారు? టిపికల్ లవ్ స్టోరీ అని కాదండి, అన్ని 2-3 పాయింట్స్ మీద వెళ్తుంది మూవీ. లవ్ స్టోరీ ఉంది, ఫ్యామిలీ ఎమోషన్ ఒకటి ఉంది, అండ్ అదే లైక్ మెసేజ్ ఒకటి, ఈ మర్డర్స్ అదొకటి. ఈ 3 పాయింట్స్ మీద కంటిన్యూస్గా వెళ్తూ ఉంటుందండి. సో 3 పాయింట్స్ని టచ్ చేస్తూ పోతుంటుంది సినిమా మొత్తం. ఓకే, హెబా పటేల్ క్యారెక్టర్ అంటే ఇప్పుడు తను అంటే చాలా సినిమాలు చేస్తుంది, అంటే కొన్ని గుర్తుండి కూడా ఉండదు తను చేసే సినిమాలు గుర్తుండట్లా, అలా వస్తున్నాయి వెళ్ళిపోతుంది. లేదు, షీఈ్ వండర్ఫుల్ యాక్ట్రెస్ అండి. నేను ఫస్ట్లో భయపడాను అమ్మాయికి. ఫస్ట్ రోజు నేను కలిసినప్పుడు చాలా సినిమాలు చేసింది, అంటే ఇండస్ట్రీలో మీద ఒకేసారి వచ్చి నాకన్నా ముందు హీరోయిన్ అయిపోయింది. అమ్మాయి చేసినప్పటికీ కొంచెం ఏమో చూపిస్తాను, ఎక్కడ డౌన్ టు ఎత్తుగానే ఉంది. పర్సనాలిటీ గురించి సినిమా గురించి చెప్తున్నాను, అక్కడ వస్తాను. మన సినిమాలో చాలామంది క్వశ్చన్ చేశారు. కొంతమంది మన వాళ్ళు సినిమా చూసిన తర్వాత అయ్యా మేము హెబ్బాని ఏదో అనుకుని వచ్చాము, దీనికి ఇంకో రకంగా చూపించావు అన్నాడు. చూపించావు అన్నాడు. అంటే దీంట్లో క్లీన్ నీట్గా ఉంటుంది అమ్మాయి. డ్రెస్ సెన్స్ అయితే డ్రెస్ అంతా నీట్గా కవర్ చేసి ఉంటుంది అనమాట. తన మంచి పర్ఫార్మర్ అండి. గీత అనే సినిమా వచ్చింది ఒకటి, దాంట్లో మోగా చోటు అమ్మాయి చేసింది, ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ చేసింది. తర్వాత ఓదెలలో బ్రహ్మాండంగా చేసింది ఆ క్యారెక్టర్. తర్వాత ఓదెల 2 అమ్మాయి క్యారెక్టర్ లెంత్ ఎక్కువ ఉంటుంది, చాలా బాగా చేసింది. ద గ్రేట్ ఇండియన్ సూసైడ్ అనే సినిమా వచ్చింది, నరేష్ గారు. దాంట్లో క్లైమాక్స్ పీక్స్ మెంటల్ డిజార్డర్ క్యారెక్టర్ చేస్తుంది అమ్మాయి. సో అవన్నీ చూసి తను డిఫరెంట్గా చూపించాలి. హెబ్బా అంటే ఎక్స్పోజింగో రకరకాల అనుకోని వస్తుంది యూత్, అట్లా కాకుండా ఒక డిఫరెంట్గా చూపించాలి క్యారెక్టరేషన్లో. నీట్గా ఉంటుంది. ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి రియల్గా ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఒకసారి జరిగింది, టాపిక్ వచ్చింది కాబట్టి ఈ రేఖా కాస్ట్యూమ్స్కి అమ్మాయి విషయంలో కూడా డిస్కషన్ జరిగింది. గుర్తుందమ్మా, మీ కాస్ట్యూమ్స్ ఎవరి హెబ్బా అడిగారని చెప్పారు ఒకసారి. సో గ్లామర్గా అంటే మనం వేసుకునే బట్టల్లో గ్లామర్ కనపడుతుంది, విధానంలో నడవడికలో ఉంటుంది. అట్లా ఇద్దరు కూడా అందంగా ఉంటారు. ఇద్దరు అమ్మాయిల మధ్య నలిగిపోయిన అబ్బాయి చూసారా, టెన్షన్ కూడా అట్లా ఉంటాడు అనమాట. ఎలా రిలేట్ అవుతారు నీ క్యారెక్టర్తో ధనుష్?
అంటే ఒక స్మాల్ సైజ్ ఆఫ్ డీజే టిల్లు లాగా అనిపిస్తుందా? అసలు దానికి దీనికి అసలు ఏం సంబంధం లేదు, కానీ అమ్మాయిల మధ్య నలిగిపోవటానికి పుట్టినట్టు ఉంటాడు కదా టిల్లు. అంటే అది దానికి దీనికి అసలు ఏమీ లింక్ లేదు. అంటే ఇది ఒక విధంగా ఒక సీరియస్ క్యారెక్టర్ అనమాట ఈ సినిమాలో. అంటే ఒక గోల్తో ఉండే క్యారెక్టర్ తను. అంటే ఒక గోల్ ఉంటుంది తనకి. సో ఆ గోల్ని ముందుకు ఎలా తీసుకెళ్దాం అనుకునే టైంలో కొన్ని సిచ్యువేషన్స్ తనకి ఎదురవుతుంది. ఈ అమ్మాయిలో ఉంటుంది, ఇంకా డిఫరెంట్ సపరేట్ ఎలిమెంట్స్ ఉంటాయి అన్నమాట. సో ద వే డైరెక్టర్ మొత్తం ఎలా అయితే మొత్తాన్ని అంతా కలిపి ఒక స్ట్రాంగ్ పాయింట్ని చెప్పారనమాట ఈ సినిమాలో. సో అది చాలా ఇంప్రెసివ్గా అనిపించింది. ఆర్టిస్ట్గా ఏదైనా ఒక యాడ్ ఆన్ అవుతుందా ఈ సినిమా నీకు? తప్పకుండా అంటే ఈ క్యారెక్టర్ అంటే నాకు కొంచెం ముందు సినిమా చేశాక నాకు డౌట్స్ ఉన్నాయి అనమాట. నేను ఎలాంటి క్యారెక్టర్ చేయాలి అనే టైంలో ఈ స్టోరీ విన్నాను. స్టోరీ విన్నాక చేస్తా అన్నప్పుడు చేస్తున్న కొద్ది నాకు అర్థమైంది ఏంటంటే నేను ఇంకా ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు అని నాకు అర్థమైంది. ఇప్పుడు యాక్టర్ అనే కూడా ఒక్కదానికి స్టిక్ అవ్వకుండా డిఫరెంట్ జానర్స్ ట్రై చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే అంటే ఒక యాక్టర్ అనే కూడా ఒక స్పెక్ట్రమ్ లాంటిది యాక్టింగ్ అనేది. సో డిఫరెంట్ ఏది కావాలో అది ట్రై చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో ఈ ఎస్పెషల్లీ ఈ సినిమా చేస్తున్నప్పుడు నాకు అర్థమైంది. అంటే కొంచెం జాగ్రత్తగా గుడ్ స్టెప్స్ తీసుకుంటూ కొంచెం ఎక్స్పెరిమెంట్ చేసుకుంటూ ఉంటే చాలా బాగుంటుందని నాకు చాలా బాగా అర్థమైంది. అంటే రియల్ స్టార్ శ్రీహరి గారిది ఒక స్ట్రాంగెస్ట్ ఇమేజ్ అండ్ గ్రేట్ ఇంపాక్ట్ ఉంటుంది సినిమా ఇండస్ట్రీ మీద అతనికి. మీరు ఆ ఫ్యామిలీ నుంచి వచ్చిన మీకు ఏమైనా అడ్వాంటేజెస్ దొరికాయా ఇండస్ట్రీలో? అడ్వాంటేజెస్ అంటే శ్రీహరి గారితో ఉన్న బంధుత్వం వల్ల మంచి రిసెప్షన్ దొరికిందా? తప్పకుండా. అంటే ఆబ్వియస్లీ అంటే ఇప్పుడు ఆయన ఒక వేరే లెవెల్ రెస్పెక్ట్ ఉంది ఆయనకి. సో చాలా మంది వెళ్ళినప్పుడు కూడా నేను ఎక్కువ ఇష్టపడను పెద్దనాన్న గారి గురించి వెంటనే చెప్పడం కూడా ఇష్టపడను. ఎవరైనా అడిగితే చెప్తాను ఏమైనా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ సంథింగ్. అంటే ఆల్మోస్ట్ అందరూ ఎందుకని చెప్పకపోవటానికి కారణం ఏమంటే నాకు పర్సనల్గా అనిపించేది ఏంటంటే కొంచెం ఒక విధంగా ఆయన డిస్రెస్పెక్ట్ చేస్తున్నట్టు ఉంటుందేమో అని. అంటే ఆయన ఇక్కడ ఇప్పుడు ఈ లోకంలో లేరు. సో ఆయన పేరు వాడుకుంటే అది కరెక్ట్ కాదు అన్నట్టు నేను ఎప్పుడు ఫీల్ అవుతూనే అలా వెళ్ళాను అనమాట. సో వాళ్ళకి నేను ఒక క్యారెక్టర్కి ఓకే అనుకున్నాక నేను వాళ్ళకి అప్పుడు చెప్పినప్పుడు నేను సో అండ్ సో శ్రీహరి గారి ఫ్యామిలీ నుంచి వచ్చాను అనగానే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. నువ్వు ఆ ప్లాట్ఫామ్ నుంచి వచ్చావా, అయితే చాలా మంచిది అన్నట్టు. సో ఆ రిసెప్షన్ కూడా చాలా బాగా ఇచ్చారనమాట. అంతేగాని ఆయన పేరుని ఒక విజిటింగ్ కార్డ్ లాగా వాడుకోవడానికి ఇష్టపడు. నాకు అస్సలు నచ్చదు. సో అంటే నేను స్టార్టింగ్ తంత్ర కంటే ముందు కూడా చాలా ఆడిషన్స్కి వెళ్ళాను అనమాట. అక్కడ ఎప్పుడు వాడలేదు నేను. మా ఫాదర్ కూడా నన్ను ఒక విధంగా చెప్పురా, నేను ఎవరైనా పరిచయం చేపిస్తా అంటే వద్దు, ఏం అవసరం లేదు అలాంటివి, నాకు అలా చేయాలని లేదు. ఫస్ట్ నాకంటూ నేను ఒక గుర్తింపు తెచ్చుకుందాం అనుకుంటున్నాను. ఆ తర్వాత నేను ఆబ్వియస్లీ చెప్తాను నేను శ్రీహరి గారి ఫ్యామిలీ నుంచి వచ్చానని చెప్తే సో మా ఫాదర్ కూడా దానికి బాగా సపోర్ట్ చేశారు. సో అంటే విజిటింగ్ కార్డ్ లాగా అలా వాడటం అస్సలు నచ్చదు అనమాట. ఏం చేస్తున్నారండి శాంతి గారు కానీ పిల్లలు కానీ? వాళ్ళందరూ బాగున్నారండి, చాలా బాగున్నారు. అండ్ మేఘాంశ్ చిన్న అబ్బాయి ఆయన రాజ్దూత్ అని ఒక సినిమా చేశారు. తర్వాత ఇంకో 2 సినిమాలు చేశాడు అతను. సో అవి కూడా తొందరలోనే రిలీజ్ అవుతాయి. ఇప్పుడు ఇంకా బ్యాక్ టు బ్యాక్ కొన్ని సినిమాలు సైన్ చేస్తున్నాడు, తొందరలోనే అనౌన్స్ చేస్తాడు అనుకుంటా. ఇంకా పెద్దమ్మ గారు అయితే నాకు పర్సనల్గా చాలా సపోర్టివ్గా ఉంటారు అనమాట. ఆవిడ కూడా నాకు ఇన్పుట్స్ ఇస్తూ ఉంటారు. నువ్వు మంచి యాక్టర్స్, చాలా మంచి యాక్టర్ తను. అంటే ఒకప్పుడు పెద్దనాన్న గారితో చెప్పాలంటే పెద్దనాన్న గారి కంటే ఎక్కువ పేరుండి డిస్కో శాంతి అంటే మొత్తం ఇండియాని ఊపేశారనమాట ఆ పేరుతో. సో నేను ఎప్పుడు చాలా గ్రేట్ఫుల్గా ఫీల్ అవుతాను. మా పెద్దనాన్న గారి ఫ్యామిలీ నుంచే నేను ఒక మెంబర్ని అని అనుకుంటే డిస్కో శాంతి గారి ఫ్యామిలీ నుంచి కూడా నేను ఒక మెంబర్ని అని చెప్పుకోవడంలో చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. సో ఇంకో హ్యాపీగా ఫీల్ అయ్యే విషయం ఏంటంటే తను ఎప్పుడు నాకు సపోర్టివ్గా ఉంటుంది అనమాట. ఏది ఉన్నా కూడా నాకు ఓపెన్గా చెప్పేస్తుంది, ఈ సీన్లో మంచిగా చేయలేదురా నువ్వు. తను కూడా చూస్తూ ఉంటారు నా సినిమాలో, ఈ సీన్లో బాగా చేసారో, చాలా అందంగా కనపడ్డావురా, నువ్వు మంచి పేరు వస్తుంది నీకు అన్నట్టు చాలా సపోర్టివ్గా ఉంటారు. సో వాళ్ళు ఎప్పుడు చాలా గ్రేట్ఫుల్గా ఉంటాను నేను ఎప్పుడు తనకి. సో అంటే శ్రీహరి గారు అంటే మాకు ఫస్ట్ గుర్తొచ్చాయి ఫైట్స్. అవును. శాంతి గారు అంటే గుర్తొచ్చాయి డ్యాన్స్. డ్యాన్స్. సో
ఎక్కడ నీ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కడ కనిపిస్తున్నాయి? ఆ 2 టాలెంట్స్ వైపుకి అని వెళ్తున్నావా నీ ప్రయాణం? అంటే డ్యాన్స్ ఓకే, ఫైట్లో బాడీ ఇంకా ఫ్లెక్సిబుల్ అవ్వలేదు. సో అది ఫ్యూచర్లో చేస్తాను తప్పకుండా. బట్ అదే అండి, ఇప్పుడైతే కంప్లీట్ నాది ఇంకా టాలెంట్ని ఇంకా కొంచెం బెటర్ చేసుకుందాం, ఇంకా బెటర్గా చేసుకుందాం అన్నట్టే ఉంటున్నాను. బట్ ఆబ్వియస్లీ వాళ్ళిద్దరే నాకు ఒక విధంగా ఇన్స్పిరేషనే. డ్యాన్స్ విషయంలో కానివ్వండి, యాక్షన్ సీన్స్ కాకపోయినా ఇంటెన్స్ సీన్స్లో ఎప్పుడు నేను పెద్దన్న గారిని ఒక రిఫరెన్స్ లాగా తీసుకొని పర్ఫామ్ చేస్తూ ఉంటాను. సో సో రేఖ, నీ కెరియర్ గ్రోత్ ఎలా, అంటే జర్నీ ఎలా ఉంది బీయింగ్ ఏ తెలుగు గర్ల్? మీకు బాగుందండి, గోయింగ్ గుడ్. అంటే ఒక లీడ్ రోల్స్ చేస్తున్నావు, అట్ ద సేమ్ టైం హీరోయిన్ ఫ్రెండ్స్ రోల్స్ చేస్తున్నావు, అంటే ఫ్లెక్సిబుల్గా ఉన్నావు ఏ క్యారెక్టర్కైనా సరే. సో ఇలా చాలామంది ఒక రూల్కి అయినా స్ట్రిక్ట్ అయిపోతారు, నేను హీరోయిన్గా మాత్రమే చేస్తానంటే. బట్ యూఆర్ ఫ్లెక్సిబుల్గా ఉంది, నీ ఓపెన్గా ఉన్నావు అన్ని క్యారెక్టర్స్కి. ఎందుకని అంటే ఆపర్చునిటీస్ వైజ్ ఒకే దానికి స్టిక్ అయితే తగ్గుతాయనా, లేకపోతే నేను దేనికైనా ఫిట్ అవ్వగలననే కాన్ఫిడెన్స్ ఉందా? లేదు సార్, ఆబ్వియస్లీ దేనికైనా నేను సెట్ అవుతాననే నమ్మకమే నాకు. పర్టికులర్గా నేను ఇది ఒక గోల్ అంటూ ఇలాగే పెద్ద స్టార్ అయిపోవాలి ఇలా ఏం లేదు. నన్ను నమ్మి ఒక క్యారెక్టర్ నేను డైరెక్టర్కి నాలో కనిపించిందంటే డెఫినెట్గా నేను 100% చేయడానికి ట్రై చేస్తాను. అంతేగాని ఒకటే చేయాలి, ఇది చేయకూడదు, తర్వాత హీరోయిన్ చేసే క్యారెక్టర్ చేయకూడదు ఇలా ఏం లేదు. నా సాటిస్ఫాక్షన్ కోసం చేసుకుంటూ వెళ్తూ ఉంటాను. అండ్ అది ఎప్పటి వరకో తెలియదు, లైఫ్ ఎండింగ్ వరకు మేబీ. సో మీకు సినిమా రిలీజ్ అయినప్పుడు కానీ ఆ రిలీజ్ డే ప్రెజర్ ఉంటుందా మీ ఇద్దరికి, న్యూ కమర్స్ కాబట్టి? ఆబ్వియస్లీ ఉంటుందండి, ఆబ్వియస్లీ ఉంటుంది. అసలు దానిలో వేరే ఏమి లేదు. నిజంగా 10th క్లాస్ ఎగ్జామ్ అప్పుడు కూడా ఇంత ఫీల్ అవనేమో నేను. నిజంగా ఇక్కడ రిజల్ట్ కోసం అంత ఫీల్ అవనేమో, ఇక్కడ ఫీల్ అయినంత భయపడినంత. నువ్వేం చేస్తుంది ఆగస్ట్ 1st ఏం చేస్తారు మీ ఇద్దరు? అంటే నాది యాక్చువల్లీ షూటింగ్ అవుతుంది సార్ ఒక సినిమా. పనిలో పడిపోయావు కాబట్టి పని టెన్షన్ ఉంటుంది, మళ్ళీ రిలీజ్ టెన్షన్ ఉంటుంది, ఆడియన్స్ ఎలా తీసుకుంటారు అన్న టెన్షన్ ఉంటుంది. బట్ నాకంటే ఎక్కువ టెన్షన్ ఈ బాలాజీ గారికి ఉంటుందేమో. బాలాజీ ఫస్ట్ ఫిల్మ్ అని టెన్షన్స్ అలవాటైపోయి బాలాజీ గారు అంతేనా, సినిమా ప్రయాణం అంటేనే టెన్షన్స్తో మొదలవుద్ది. సో రిలీజ్ డేకి వచ్చేసరికి ఆ టెన్షన్స్ పీక్స్లో ఉంటాయి కదా. కానీ ఎప్పుడు ఆయన ఫేస్లో కనిపించదండి. సో మంచి ఫస్ట్ డే నుంచి ఎలా చూసాను ఇప్పుడు అలానే ఉన్నారు ఆయన. లైక్ ఈ సినిమా ఫీల్డే కాదు ఆయనది, ఇక్కడ కాదు, బట్ అవుట్ ఆఫ్ నుంచి పక్కన నుంచి వచ్చి ఈ ఫీల్డ్లో నిలబడి సినిమా రిలీజ్ వరకు తీసుకొచ్చారంటే నిజంగా బాగుంది. ఏంటి సార్ సినిమా మీద మీకున్న ఆ ప్యాషన్? అంటే జనరల్గా బయట నుంచి చూసే వాళ్ళకి డబ్బు పోగొట్టుకోవడానికి వన్ ఆఫ్ ద బెస్ట్ ఫీల్డ్ ఇది, సంపాదించడానికి లాస్ట్ బెస్ట్ కదా. అంటే మనకి నిర్మాతలే ఎక్కువ వస్తుంటారు వెళ్ళిపోతుంటారు. సో బట్ అయినా సరే ఇదేమీ సీక్రెట్ కాదు, ఓపెన్గా అందరికీ తెలిసిన విషయమే. ఇది ఎవరు తెలియకుండా వచ్చేవాళ్ళు ఎవరు ఉండరు, ఈ మాటలు వినే వచ్చి ఉంటారు. విన్న తర్వాత కూడా రావడానికి ఏం ఉపయోగపడింది మీకు? రావడం కాదండి, యాక్చువల్గా అంటే చిన్నప్పటి నుంచి సినిమా ఫీల్డ్ అంటే ఒక రకమైన పాజిటివ్ ఉంటుంది. అంటే లైక్ ప్రొడ్యూసర్గా అని కాదు, బేసిక్గా సినిమా ఫీల్డ్ అనుకున్నారా? లేదండి, అలా ఏం లేదు. సినిమా అంటే ఒక అది వేరే ప్రపంచం లాగా ఉంటుంది, అక్కడ ఒక పేరు అన్నీ ఉంటాయి కాబట్టి. అంటే కొంచెం ఏదైనా ఒక సినిమా అంటే బయట నుంచి వచ్చే రెస్పెక్ట్ వేరు ఉంటుంది. అందులో డబ్బులు వస్తున్నాయా పోతున్నాయా బాగుపడుతున్నాయా చెడిపోతున్నాయా పక్కన పెడితే ఒక సినిమా ఫీల్డ్ అంటే ఇది ఉంటుంది. అది చిన్నప్పటి నుంచి క్యారీ అవుతూ వచ్చింది. సో సడన్గా ఇది మనం ప్లాన్ చేసుకొని చేసింది కాదు, అనుకున్నాం ఒక ప్రాజెక్ట్ చేద్దాం ఎలా ఉంటుంది ఈ ఫీల్డ్, అంటే మనం వింటూ వచ్చాం కాబట్టి మనం ఎక్స్పీరియన్స్ చేద్దాం ఆ ఉద్దేశంతో స్టార్ట్ అయింది. యాక్చువల్గా ఎలా ఉంది? కొంచెం టఫ్గానే ఉంది, బట్ ఓకే. అంటే ఎక్స్పెక్టేషన్స్ వర్సెస్ రియాలిటీలో షాక్స్ తగులుతాయి కదా అంటే అనుకున్న విధంగా అయితే లేదు. ఏంటి ఫస్ట్ షాక్ ఎక్కడ తగిలింది మీకు? షాక్ అంటే ఇప్పటిదాకా అయితే పెద్ద అంటే నేను బాగా ఇబ్బంది అయ్యేంత షాక్ అయితే ఇక్కడ దాకా దక్కలేదు. బట్ ఏంటంటే జస్ట్ షూటింగ్ వరకు ఓకే, ఆఫ్టర్ షూటింగ్ మార్కెటింగ్ వీటికి కొద్దిగా డిపెండ్ అవ్వాల్సి వచ్చింది మనకు, అంటే కొత్త కాబట్టి సపోర్టింగ్. ఎంటైర్ మీ టీంలో మిమ్మల్ని ఎక్కువ సతాయించింది అయితే ఎవరు లేరండి ప్రజెంట్ అయితే. అంటే లైక్ నేను బాగా టఫ్గా ఫీల్ అయ్యేంతగా అయితే ఎవరు ఏం చేయలేదండి. అలాగే సార్, ఉన్నాళ్ళలో ఎవరు అంటున్నా అంటే బాగా ఎక్కువ ఇది చేసిందా అంటే ఇబ్బంది అని కాదు, వస్తున్నాడంటేనే ఒక రకమైన ఫీవర్ మొదలైంది. అంతగా ఎవరు లేరండి, అది మరి ఫీవర్ వచ్చేంత అయితే ఏం లేదు. కానీ జ్వరం కొంచెం అంటే అలాగా అంటే మామూలు ఇంకా అంటే ఎవ్రీ పర్సన్తో మనం ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు
కంఫర్ట్గా ఏ షెడ్యూల్స్ అంటే ఇప్పుడు యాక్చువల్గా షెడ్యూల్ చేయటము, షెడ్యూల్కి మనీ చూసుకోవటము, డైలీ పేమెంట్స్ ఉంటాయి, వీక్లీ పేమెంట్స్ ఉంటాయి, ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్స్ ఉంటుంది, రెమ్యునేషన్స్ ఉంటాయి. అనుకోకుండా ఒకసారి షెడ్యూల్ లాంగ్ అవ్వచ్చు, 2 డేస్లో తీద్దామని ముందు 5 డేస్ అవ్వచ్చు. వీటన్నిటికీ కూడా ఫస్ట్ స్ట్రాంగ్గా ఉండాల్సింది ప్రొడ్యూసర్ స్ట్రాంగ్గా ఉంటేనే మిగిలిన వాళ్ళందరూ వర్క్ చేస్తారు. ప్రొడ్యూసర్ కనుక డైల్యూట్ అయితే టీమ్ డైల్యూట్ అవుతుంది. సో ఆ టైంలో అలాంటి సిచ్యువేషన్స్ ఏమన్నా థ్యాంక్ యూ డియర్కి అన్న? లేదండి, పోస్ట్ ప్రొడక్షన్ దాకా అప్ టు కంప్లీట్ అయిపోయింది. పోస్ట్ ప్రొడక్షన్ టైంలో కొంచెం అంటే లైక్ ఆర్టిస్టులు అవైలబిలిటీ లేకపోవడం ఒకటి, స్టూడియో ఖాళీ, అలాంటి టైంలో బాగా టైం నేను అనుకున్న టైం కంటే ఎక్కువ ల్యాగ్ అయిపోయింది. సో షూటింగ్ టైం అంతా కంఫర్ట్ నేను ఎలా ప్లాన్ చేసుకున్నానో అదే విధంగానే కంప్లీట్ చేయగలిగానండి. ఓకే, ఏ బిజినెస్ నుంచి ఇటు టర్న్ అయ్యారు? అది బేసిక్గా కోల్ ట్రేడింగ్ అండి, ఇంపోర్టెడ్ కోల్ చేస్తుంటాను. ఓకే, ఆ కోల్ ట్రేడింగ్ నుంచి ట్రాన్స్పోర్ట్ అండ్ ట్రేడింగ్ ఉంటుంది. ఓకే, కంటిన్యూ అయ్యేంత ధైర్యం ఇచ్చిందా? కంటిన్యూ అయితే ఉంటానండి, అంటే ఒక మా బ్యానర్ అయితే నిలబడుతుందని నమ్మకం అయితే ఉంది. సో దాని నుంచి చూడాలి, ఇంకా ఎక్కడ దాకా తీసుకువెళ్తారనే చూడాలి. అంటే జనరల్గా చాలామంది చెప్తుంటారు సినిమా స్టార్ట్ అయ్యే ముందు లవర్గా ఉంటుంది, ఎండ్ అయ్యే టైంకి డెవిల్లా తయారైంది, ఇప్పుడు వదిలేదు. బేసిక్గా నేను స్టార్ట్ చేసినప్పుడు నాకు చెప్పే ప్రతి డైలాగ్ ఇదే చెప్పారండి. అందరూ ఏంటంటే మనం అనుకున్న బడ్జెట్ ఇది, అయ్యే బడ్జెట్ ఇది, సో ఇలా ఎక్కువ ఇక్కడే బాగా లైక్ ప్రొడ్యూసర్గా మైనస్ అవుతారని చెప్పి నేను స్టార్ట్ చేసినప్పుడు కొంతమంది పెద్దలు కలిసిన వాళ్ళు చెప్పిన ఫస్ట్ పాయింట్ ఇదే అండి, మనీ విషయం కంట్రోల్ లేకపోతే మనం అనుకున్నది ఒకటి అయిపోతుంది అనేసి. బట్ నేను అనుకున్న ప్రాజెక్ట్లోనే అనుకున్న బడ్జెట్లోనే నేను ఇంతలో తీయాలనుకున్నాను, అంతలోనే తీయగలిగాను. ప్రొడ్యూసర్గా మీరు సక్సెస్ అయినట్టండి. అంటే మీరు నమ్మిన కథ ఆడియన్స్ ఎలా రియాక్షన్ అవుతారు, ఎంత రియాక్ట్ అవుతారు అనేది నెక్స్ట్. అసలు అనుకున్న సినిమా అనుకున్న టైంలో తీయగలిగాం అన్నది ప్రైమరీ జాబ్. నేను కొంచెం సక్సెస్ అయ్యాను. ఏంటంటే టైం పరంగా కావచ్చు, మనీ పరంగా కావచ్చు, ఏదైతే నేను అనుకున్నానో అదే లైన్లోనే నేను వెళ్ళగలిగానండి. అంటే ప్రొడ్యూసర్ అవుదామని ర్యాండమ్గా కథలు వింటున్నప్పుడు ఈ కథ తగ్గలేదు అలా ఏం లేదు. యాక్చువల్గా ఇది జర్నీ స్టార్ట్ అవుతున్నప్పుడు కంటిన్యూ అవుదామనే థాట్ వచ్చింది తప్ప మనం కథలు విని సెలెక్షన్ అంతా లేదు. జస్ట్ అలా ఆల్ ఆఫ్ సడన్ జరిగింది. అంటే డైరెక్టర్ గారితో నాకు కొంచెం పర్సనల్ రిలేషన్షిప్, పర్సనల్గా కలుస్తూ ఉండేవాళ్ళం. సడన్గా ఒక పాయింట్లో సినిమా చేద్దాం, ఈయన సినిమా చేయడానికి ప్రొడ్యూసర్ చూస్తూ నిన్నాడు. ఒక చిన్న సినిమా అయితే నేను ట్రై చేస్తాను, నేను కూడా ఎలా ఉంటుంది ఫీల్డ్ చూద్దాం, చిన్నప్పటి నుంచి వింటున్నాం చూస్తున్నాం, సో ఎలా ఉంటుంది వెళ్దాం అంటే తెలిసినోడే కాబట్టి కొంచెం ధైర్యం చేద్దాం అనేసి స్టార్ట్ చేసేసాం. సో అలా స్టార్ట్ అయింది. పర్టికులర్గా సినిమా ఫీల్డ్కి రావాలి ప్రొడ్యూసర్ అలా లేకుండా చాలా ఫ్రెండ్ అలా వచ్చేసాం. ఇప్పుడు కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను. చేస్తానండి, కంపల్సరీ చేస్తాను. సూపర్. ఆయన కంటిన్యూ చేస్తే నిజంగా చాలా నిలబడతారండి. అంటే మేకింగ్ టైంలోనే అర్థమైపోయింది ఆయన అంటే ఎంత సినిమా అంటే ఎంత ఇష్టం అన్నట్టు. అంటే కాంప్రమైజ్ అవ్వమని కూడా ఇక్కడ సార్ ప్రొడ్యూసర్స్ మ్యాక్సిమం డబ్బులు పోగొట్టుకుంటున్నారు ఏదన్నారు కదా, పోగొట్టుకుంటున్నారు కదా సార్. దాన్ని రాంగ్ ఉంటాను నేను. ఎందుకంటే ఈరోజు సినిమాని జాగ్రత్తగా ప్లాన్గా చేస్తే ప్రతి వ్యాపారానికి డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేస్తారండి. ప్రతి వ్యాపారంలో లాభ నష్టాలు ఉంటాయి. అదేవిధంగా సినిమాను కూడా అదే విధంగా ప్లాన్ చేసుకుంటే ప్రొడ్యూసర్ బతుకుతాడండి. ఎక్స్ట్రా అవకాశాలు లేకుండా, ఎక్స్ట్రా బడ్జెట్స్ పెట్టకుండా అనుకున్నది చేయగలిగితే. ఎందుకు రకరకాల ప్లాట్ఫామ్స్లో బిజినెస్ ఉన్నాయి ఈరోజు. ఆఫ్టర్ లాక్డౌన్ ఓటీటీ గట్టి ప్లాట్ఫామ్ ప్రొడ్యూసర్స్కి. ఒకప్పుడు లేవండి శాటిలైట్, డిజిటల్ మీడియా, ఈ రోజు ఉన్నాయి. అన్నింటినీ మనం కరెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటే, కంటెంట్ బాగా ప్రజెంట్ చేస్తే ప్రొడ్యూసర్కి డబ్బులు వస్తాయండి. మీకు ఓటీటీ డీల్ ఆఫర్స్ ఉన్నాయా? అయినాయి. సినిమా చూసారు, అందరూ చూసారు. ఇనామినస్గా సినిమా కంటెంట్ బాగుంటే డబ్బులు వస్తాయండి. ఏదంటే సినిమా చేసి పొట్టు నష్టపోయాను కదా, కోటి రూపాయలు అనుకున్న సినిమా 10 కోట్లు పెట్టి చేసేస్తే అట్లా అవుతాయి. ఆ ఆర్టిస్ట్కి ఎంత బిజినెస్ ఉందో అంతే చేయాలి. సినిమా డెబ్బపడాలంటే బిజినెస్ కాదు, అమ్మాయికి ఎంత మార్కెట్ ఉంది. మీరు దగ్గర అమ్మాయి గుంపులు వచ్చిపోతున్నాయంటే ఎందుకు పోతున్నాయి ఆ సినిమాలు? అమ్మాయి హెబ్బా ఒక మాట నా సినిమా నాతో అనేది, శ్రీకాంత్ జీ మీరు ఒక్కరే ఈ మధ్యకాలంలో నాతో పర్ఫెక్ట్గా షెడ్యూల్ ప్లాన్ చేశారు, టకా కొట్టేశారు అని చెప్పేసి కొట్టేశారు, షూట్ చేసేసారు. అమ్మాయి పెద్ద సినిమా 1 year పడుతుంది. పెద్ద సినిమా అమ్మాయిది. మనం ఒక్కడే అండి షెడ్యూల్ ప్రకారంగా కంప్లీట్ చేయాలి. అందరూ కూడా దానికి అమ్మాయి మెచ్చి
డేట్స్ మనకి టెక్కడానికి ఇచ్చింది. వేరే సినిమాలకి ఇవ్వాల్సింది కూడా ముందు శ్రీకాంత్ సార్ ఫినిష్ చేద్దాము ఉన్నారండి. మంచి బిజినెస్ ఉంది ఈరోజు. సినిమా మొదలెట్టినప్పుడు ఒక షెడ్యూల్ వేసుకుంటాము. ఆ షెడ్యూల్ ప్రకారం సినిమా కంప్లీట్ చేయడం అనేది ప్రొడ్యూసర్స్ విక్టరీ అనుకోవచ్చు. ఎందుకంటే ఒక 10 సినిమాలు చూస్తుంటే 10 సినిమాల్లో 1-2 సినిమాలు ఇలా కంప్లీట్ అవుతాయి, మిగిలిన అన్నీ కూడా ఎక్సీడ్ అవుతుంటాయి, వేరియస్ రీజన్స్ వల్ల ఎక్సీడ్ అవుతుంటాయి. ఎందుకంటే సినిమాకు ఉండే మార్జిన్ని వాళ్ళు అక్కడే తినేస్తారు. సో మీరు కరెక్ట్గా సినిమాని ఎలా అయితే స్టార్ట్ చేశారో అంతే పర్ఫెక్ట్గా దీన్ని కంప్లీట్ చేశారు. 20 days అనుకున్నామండి, 18 రోజుల్లో షూటింగ్ ఫినిష్ చేశాం. 18 daysలో షూటింగ్ పార్టీ. స్టార్టింగ్ పెద్దవాళ్ళని కలిసినప్పుడు అంటే మన సినిమా చేద్దాం అనుకున్నప్పుడు పెద్దవాళ్ళని కొంతమంది కలిసాను, ఎలా ఉంటుంది ఏంటి అని కలిసాను. ప్రతి ఒక్కరు చెప్పిన ఫస్ట్ పాయింట్ ఇది, మనీ మేనేజ్మెంట్ అనేది ఇంపార్టెంట్. మనం పెట్టే ప్రతి రూపాయి ఒక ఆర్టిస్ట్ మీద పెడుతున్నామంటే ఆ ఆర్టిస్ట్ నుంచి ఎంత వస్తుందో చూడండి, దాన్ని బట్టి మీరు బడ్జెట్ ప్లాన్ చేసుకోండి, దానికి మించితే మీ చేతిలో లేదు సినిమా కదా అని చెప్పారు. సో దానికి తగ్గట్టు అందరూ ఒకే పాయింట్ మీద ఉన్నారు కాబట్టి మేబీ అదే కీ రోల్ అయి ఉంటుంది సినిమాకి. ధనుష్కి ఒక అడ్వాంటేజ్ ఉంది, తంత్ర సూపర్ డూపర్ హిట్ ఓటీటీ కదా, చాలా బాగా పే ఆఫ్. యాక్చువల్గా ఏంటంటే ఓటీటీ రిలీజ్ అయింది, అది థియేటర్ వచ్చింది, బట్ ఓటీటీలో ఎక్కువ మంచి నోటీస్. సో తంత్ర 2 ప్లాన్ చేస్తున్నానని శ్రీనివాస్ అన్నాడు, చూడాలి. ఎగ్జాక్ట్లీ. మన కూడా 2-3 ఉంటుంది. ఒక బర్నింగ్ ఇష్యూ ఎండ్ అయిపోతా ఉంటుంది, ఇంకొక బర్నింగ్ ఇష్యూని క్వశ్చన్ మార్క్తో టు బి కంటిన్యూ అయిపోతా ఉంది. సో సినిమా రిలీజ్ అయిన తర్వాత థ్యాంక్ యూ ఆడియన్స్ కోరుకుంటున్నాం.